పాట పాడుకుంటున్నమాట. మరి ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్తాం. ఇంకా ఎంతో సుందరుడమ్మ తాను అనేటువంటి పాట పాడాలని ఒకసారి అందరికి ఎవరికి వచ్చో వాళ్ళందరూ కూడా పాడండి నాతో పాటుగా. మరి పాట నెంబరు మన పాటల పుస్తకంలో నుంచి 106వ పాట. హల్లెలూయా. నూట 6వ పాట అందరికి వచ్చినటువంటి పాటే. ఇది చాలా పాత పాట. హల్లెలూయా. ఎంతో సుందరుడమ్మ తాను నేనంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను నేనంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను నేనంతో మురిసిపోయా. ఎంతో సుందరుడమ్మ తాను ధవల వర్ణుడు రత్నవర్ణుడు మా ప్రియుడు. ధవల వర్ణుడు రత్నవర్ణుడు మా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు. అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడా. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. అవలీలగాని గుర్తించగలను. అవలీలగా ఆతడిని గుర్తించగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను నేనంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను కులనొప్పులు కలిగి సురరూపి రఘు విభుడు. కులనొప్పులు కలిగి సురరూపి రఘు విభుడు. మరుణ మనసులో నింపు మహనీయుడాతండు. మరుణ మనసులో నింపు మహనీయుడాతండు. సిరులు కురిపించేను పరలోక తనయుండు. సిరులు కురిపించేను పరలోక తనయుండు. విరబూయ పరలోక శారోను విరజాజి. విరబూయు పరలోక శారోను విరజాజి. ఎంతో సుందరుడమ్మ తాను నేనంతో మురిసిపోయా. ఎంతో సుందరుడమ్మ తాను ఆతడతికాంక్షణీయుండు కాయుండు. ఆతడతికాంక్షణీయుండు కాయుండు. అతడే నా ప్రియుడు. అతడే నా విభుడు. అతడే నా ప్రియుడు. అతడే నా విభుడు. అతడిలో రతి మధురాతి మధురమ్మ. అతడిలో రతి మధురాతి మధురమ్మ. ఆతని పలువరస ముత్యాల సరివరస. ఆతని
నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడన్న తాను. హల్లెలూయా. ప్రభు యొక్క సౌందర్యాన్ని వర్ణించినటువంటి ఒక మంచి పాట. హల్లెలూయా. కూర్చున్న అందరం కూడా అయితే ఇది చాలా చిన్న పాట. హల్లెలూయా. మామూలు మనుషులు కనుకోండి, ఏంటంటే ఇది ప్రతి వారం జరిగేదే కదా. జనాలు కూడా అనుకోవచ్చు బయట కూడా, ఏమంటే బయలుదేరారు ఆదివారం రంగానే సంఖ్యలో బైబిల్ కదా, సంఖ్యలో బైబిల్ పెట్టుకొని బయలుదేరారా బాబు వీళ్ళు. ఇప్పుడు మా ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూడా అనుకోవచ్చు ఏమని, ఇక స్టార్ట్ 11 అయినా స్టార్ట్ చేశారు వీళ్ళు, 2:30-3 దాకా ఉంటే వాయింపుడు ఉంటుంది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అది వాళ్ళని తప్పని మనం అనలేం కూడా. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఆ పండు యొక్క రుచి చూసిన వాడికే చూడటం అంటే ఇలాగా చూడటం అంటే మామూలుగా మనం రుచి చూడటం అంటే తినే చూడాలి, దాన్ని చూస్తూ పై చూస్తూ ఉంటే అర్థమవుద్దా? ప్రభువుని కూడా పట్టుకున్న వాడికే అర్థమవుతుంది, పట్టుకోకుండా పై చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే. అందుకనే పౌలు దగ్గర కూడా అంటాడు కదా, సిలువను కూర్చున్నటువంటి వార్త లోకమునకు అనగా నశించు వారికి ఎలా ఉంటుందంట, ఎరితనంగా ఉంటుందంట. ఇదే ప్రభావం ఇది అసలు అన్నట్టుగా. కానీ రక్షించబడుచున్నటువంటి మనకైతే ఏ విధంగా ఉంటుందంట, దేవుని యొక్క శక్తి. ఏంటి దేవుని యొక్క శక్తి నీకులో అంటే, ఆయన సువార్త నేను నమ్మాను, ఆయన వచ్చాడని నమ్మాను, ఆయన చనిపోయింది నా కోసమే నమ్మాను, ఆయన తిరిగి వెళ్ళింది నా కోసమే నేను, త్వరలో రానందు కూడా నా కోసమే నమ్మాను. ఈ నమ్మిన వాళ్ళందరికీ కూడా ఇదొక ఉద్యోగం, ఇదొక శక్తి. వాళ్ళు మనం కనుక పొద్దున సాయంత్రం పూట చూడండి, టానిక్ ఒకటి ఇస్తాడు డాక్టర్, ఇచ్చి ఏం చేస్తాడు, పొద్దున పూట సాయంత్రం పూట తాగకపోతే ఎందుకు నేను డాక్టర్ మాట నేను ఎన్నో అని చెప్పి తాకపోతే ఎవరికి బాధ, ఎవరికి? ప్రభు ఏమని చెప్పాడంటే 6 రోజులు మీ ఇష్టం. ఏంటిది ఇష్టం అంటే, మన ఇష్టం అనగానే ఆ 6 రోజులు మన ఇష్టం వచ్చి చేసుకోవాలి కాబట్టి మేము ఎలాగైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అలా కాదు, ప్రతిదానికి కూడా పరిధి ఉంటుందంట. సంఘ క్షేమాభివృద్ధికై ప్రతిదీ కూడా చేసే ప్రతి విషయం కూడా సంఘ క్షేమాభివృద్ధి కోసమే చేయాలంట. అందుకనే పౌలు దగ్గర అంటాడు, ప్రతి విషయంలోనే నాకు స్వతంత్రం కలదు, నాకు స్వతంత్రం లేదు ఎందులో అసలు ఏ పైన చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఆయన తిట్టకూడదు తిట్టచ్చు, కొట్టకూడదు కొట్టచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలంట, ఏం చేసుకోవాలట, అది సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగపడుతుందా లేదా. అది ఉపయోగపడకపోతే దాన్ని పక్కన పెట్టమని పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. విన్నారండి? కాబట్టి మనం అందరం కూడా స్వతంత్రమే, ఏదైనా చేయడానికి మనకి హక్కు ఉంది. కానీ ఏది ఉత్తమమైందో దాన్నే చేయాలి. హల్లెలూయా. ఇంకా ప్రభువైన యేసు గురించి మనం తెలుసుకుంటున్నాము, ఆయన పట్టుకున్నటువంటి వారి యొక్క జీవితాలు. ఆయన పట్టుకుంటే ఇప్పుడు మన వాళ్ళు, నేను ఎందుకని ఒక విషయాన్ని చెప్తున్నామంటే, టచ్. ఏ టచ్ ఇది? ఏసై టచ్. ఏసై టచ్ ఎవరైనా పడేస్తున్నాయండి? ఏసై టచ్ చేస్తే పడిపోతాడు మనిషి, పడిపోయిన గంట లెగిసి నుంచుంటాడు కదా. ప్రభు యేసు టచ్ చేస్తే, ప్రభు యేసు టచ్ చేసిన వాళ్ళైనా ఏమంటే, ప్రభు టచ్ చేసిన వాళ్ళైనా, ప్రభు యేసుని టచ్ చేసిన వాళ్ళైనా గంట లెగిసి నుంచోగలుగుతారు కానీ పడిపోతారా? ఇప్పుడు ఇది ఎందుకని మీకు చెప్తున్నానంటే, ఈ టచ్ ఎవరైతే ప్రభువు ద్వారా టచ్ చేయబడ్డారో వారి జీవితాల గురించి మనం చెప్తున్నాం. ఈ జీవితాల గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు నేను కుష్ఠరోగిని గురించి తెలియపరిచాను. కుష్ఠరోగి ప్రభు ద్వారా బాగుపడ్డాడు. ఎవరు మనకి ఇన్స్పిరేషన్? కుష్ఠరోగి ప్రభువా? ప్రభువుని ఎన్నుకున్నటువంటి మీ అందరికి, ప్రభువుని దేవుడుగా ఎంచుకున్నటువంటి మనకందరికి, ప్రభు ద్వారా రక్షింపబడినటువంటి మనకందరికి కుష్ఠరోగి రోల్ మోడలా, ప్రభు యేసు రోల్ మోడల్? చెప్పండి. యేసే రోల్ మోడల్ కదా, కుష్ఠరోగి కాదు. వినండి జాగ్రత్తగా. కానీ కుష్ఠరోగి ఎవరికి రోల్ మోడల్ తెలుసా? ప్రతి పాపికి కూడా
నువ్వు నిజంగా పాపం అనిపించింది అనుకో, ఇంకా మారు మనసు పొందినా ఒక్కోసారి పాపంలో పడిపోతున్నప్పుడు వెంటనే మనకి ఏం రావాలంటే, ఆ కుష్ఠరోగి ఏ విధంగా సాష్టాంగ పడిపోయాడు, ఎవరి ముందు పడిపోడు. హల్లెలూయా. అప్పుడు అక్కడే మనకు రోల్ మోడల్. కాదు, మనం ప్రభువులో నుంచోగలుగుతున్నాం. కుష్ఠరోగిని చేరదీయింది. ఇది ప్రభు మనకి ఇచ్చినటువంటి రోల్ మోడల్. హల్లెలూయా. ఇంకా ఒక స్త్రీ, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వచ్చి ప్రభువుని పట్టుకోగానే ప్రభు ద్వారా తను బాగుపరచబడింది. బాగుపరచబడిందంటే ఇక్కడ ప్రభువారు మనకి రోల్ మోడల్ గా ఉన్నట్ట, ఆ స్త్రీ రోల్ మోడల్ గా ఉందా? మళ్ళీ అదే చెప్తున్నాను, ఏంటిదంటే ప్రభు యేసే మనకు రోల్ మోడల్. ఏంటిది? స్త్రీలు లేదంటే ఎవరైనా పాపాత్ములైనటువంటి వారి బ్రతుకులు ఏ విధంగా ఉంటున్నప్పటికీ కూడా వారు గనక నీ ద్వారా మేలు పొందుకోవాలనుకుంటే ఏ మాత్రం కూడా వెనుదీయకండి. ఇది ప్రభు ఇచ్చేటువంటి రోల్ మోడల్. మనం నిజంగానే అటువంటి బలహీనత మనలో ఉన్నట్టయితే ఏ విధంగా ఆ స్త్రీ ఏ విధంగా అయితే ఆయన పట్టుకుందో అంత విశ్వాసంతో ప్రభువుని పట్టుకుంటే ప్రతి దానిలో నుంచి విడుదల చేస్తాం. పోయిన వారు మనం ఇంకో వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. ఎవరి గురించి? గుడ్డివాడైనటువంటి వాడిని ప్రభు యేసు ప్రభు వారు ఉమ్మవేసి బాగుపరిచారు. ఇప్పుడు ప్రభు యేసు ప్రభు వారు రోల్ మోడలా, గుడ్డివాడు రోల్ మోడలా? మళ్ళా ఇద్దరు. అంటే మిమ్మల్ని ఉమ్మేసి రాయమని కాదు అర్థం దానికి. మళ్ళా మన రోల్ మోడల్ అనగానే ఏం చేస్తారంటే, అయ్యా అదేంటది ప్రభువారు అలా టచ్ అనగానే ఆయన పడిపోలేదా? అప్పుడు ఆయన పట్టుకుందామని వచ్చిన వాళ్ళు ఆయన నేనే అనగానే డామును పడిపోలేదా? లేదంటే ప్రభువారు ఆయన రాయలేదా? వారి యొక్క శిష్యులు రాయలేదా? కాబట్టి మనం కూడా రాద్దాం. యేసు ప్రభువారు ఆయన ఉమ్మేసి తీసి రాయలేదా? నేను రాస్తా. ఇట్లాంటి పిచ్చి మాటలు మనం మాట్లాడటానికి వీల్లేదు. మనం చేయాల్సింది ఏంటంటే అతని గురించి ప్రార్థన చేయాలి, వారికి బాగుపరిచేంత వరకు కూడా ప్రార్థన చేయాలి. ఇది కదా ప్రభు మనకు నేర్పించింది. ఉన్నారండి. ఇంకా మరి గుడ్డివాడిని చూసి మనం ఏం నేర్చుకుంటామా అంటే నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? అతను ఏం చెప్పాడు తెలుసా? వెళ్ళి శిలోయాములో ఉన్నటువంటి కోలేట్లో కడుక్కోరా బాబు అంటే అతను కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు? ఎక్కడుందో కనుక్కున్నాడు. ఎంత దూరం ఉందో అక్కడ నుంచి మరి వెళ్ళాడు, కడుక్కున్నాడు, బాగుపడ్డాడు. కానీ తర్వాత అయిపోయింది కదా. తెలుసా మీకు, ఒక్కసారి మనం బాగుపడిపోయిన తర్వాత మనం గుర్తుపట్టడానికే కష్టంగా ఉంటుంది. నేను నిన్న వెళ్ళాను ఒక దగ్గరికి. ఒక విషయం చెప్తాను. నేను నిన్న ఆల్మోస్ట్ 15 సంవత్సరాల తర్వాత, 2005లో బయటకు వచ్చాను. అంతే 15 సంవత్సరాల తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళాను. ఒక ఆయన్ని మీట్ అయ్యాను. మీట్ అయిన తర్వాత నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే అంత హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు స్పాన్సర్ చేసిన పర్సన్ ఆయన. 2004లో హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు నాకు డబ్బులు ఇచ్చి చదువుకో, నేను చదివిస్తానని చెప్పి చదివించినటువంటి పర్సన్. 2005లో నేను బయటకు వచ్చేసి ఆయన దగ్గర నుంచి. ఈ రోజుకి ఆయన ఇంతవరకు మీట్ అవ్వలేదు. ఆయన 15 సంవత్సరాలు మీట్ అవ్వలేదు. అవ్వకుండా మామూలుగానే ఆయన గురించి నేను ఎప్పుడు కూడా గొప్ప చెప్తాను. ఎందుకంటే ఆయన నాకు లైఫ్ ఇచ్చాడని చెప్తా. కానీ ఎప్పుడు కూడా ఆయన ముందుకు మళ్ళీ వెళ్ళి నుంచోటానికి ఇంతవరకు నేను ఎప్పుడు భయపడతానే ఉన్నాను. నేను ఎందుకో ప్రభు నాకు అటువంటి మంచి సమయాన్ని ఇచ్చాడు. నేను వెళ్ళిన తర్వాత ఆయన 15 సంవత్సరాల క్రితం నన్ను చూసినప్పుడు ఏ విధంగా ఉండుంటానో తెలుసా? నేను అడుక్కు తినేవాడు ఉన్నట్టున్నాను. నేను కరెక్ట్ చెప్పాలంటే 15 సంవత్సరాల క్రితం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎట్లా ఉన్నానంటే, నా ఫోటోలు ఉంటాయి, కావాలంటే తర్వాత నా దగ్గరికి రండి, నేను చూపిస్తాను నా ఫొటోస్ ఎలా ఉంటాయి. అడుక్కు తినేవాడు కన్నా అధ్వానంగా ఉండి ఉంటాను. నిన్న ఈ విధంగానే చక్కగా నడిచి వెళ్తే ఆయన దగ్గర ఆయన అంత హ్యాపీ అయ్యాడంటే అంత హ్యాపీ అయ్యాడు. హల్లెలూయా. మనుషులుగా మనమే ఎంత హ్యాపీ అవుతామే. మనం పుట్టించినటువంటి దేవుడు. ఏమండి, ఎందుకని చెప్తున్నానంటే మనుషులు వదిలేయచ్చు. ఏమని? ఏముందిలే చేసేసాడు అని చెప్పి వదిలేయచ్చు. కానీ ఆ గుడ్డివాడు ఆయనకి సాక్షిగా బ్రతికాడు అన్న. వాళ్ళకి తెలీదా? యేసు ప్రభు వారిని వాళ్ళకి ఒప్పుకున్నట్టయితే అతను వెలివేస్తాడని అతను తెలీదా? తెలుసా మీకు? అక్కడ రాయబడి తర్వాత చదవండి. మీరు చదువుకున్నారో తెలియదు నాకు. మరి అక్కడ చదివితే వారి యొక్క తల్లిదండ్రులు భయపడ్డారంట. వాళ్ళు వెళ్ళేస్తారేమోనండి, కానీ తను భయపడలేదంట. హల్లెలూయా.
ఎందుకంటే ఆ యొక్క రుచి అతను చూశాడు. ఒకసారి రుచి చూసేసిన తర్వాత ప్రభువుని ఎలా ఉంటుందంటే కరెక్ట్గా చెప్పాలంటే ప్రభు పడతాడు. హల్లెలూయా. ఎవరు అట్టబట్టరు కదా, ఇంకేనా దెయ్యం పట్టింది అన్నట్టుగా ప్రభువు పట్టాడు అనుకోండి, ఎలా ఉంటుందంటే లైఫ్ ఇంకొకలా ఉంటుంది. మన మనుషులు ఏమనుకుంటారంటే మనం దెయ్యం పట్టిన చూసి ఇది దెయ్యం పోతే బాగుండు, దెయ్యం పోతే బాగుండు అని ఎలా అనుకుంటా ఉంటాం కదా. ప్రభు మనం పడితే బాగుండు అనుకోవాలి. ప్రభు మనం పడితే ఎలా ఉంటుంది? ఇవి చూసారా, నేను 3 వారాల నుంచి మీకు తెలియపరుస్తున్నాను. ప్రతి మనిషి జీవితం మారిపోయింది. సమాజానికి సవాల్. ఈ 3 మనుషులు కూడా సమాజానికి ఏమయ్యారు? సవాల్ అయిపోయారు. ఏంటి సవాల్ అంటే, అరే ఇతడు కుష్ఠుడు అని చెప్పి మనం ముద్రేసారి నుంచోబెడితే వీడు బాగుపడిపోయాడు. ఇప్పుడు కుష్ఠరోగి ఏమని చెప్పాలి? ఇది కుష్ఠరోగి అని చెప్పాలా, కాదని చెప్పాలా? అరే జనాలు అందరూ వైద్యులంతా చేతులెత్తి పారేసేసి మా వల్ల కాదమ్మా ఇల్లురా అన్న మనిషిని పట్టుకొని ఈయన బాగుపరిచేసాడు. మరి వైద్యులు ఇది జరుగుతుందని చెప్పాలా, జరగదని చెప్పాలా? అరే పుట్టుగుడ్డోడు ఎప్పుడండి కళ్ళు వచ్చేది? మధ్యలో కానీ పోతే అన్న డాక్టర్లు తెప్పిస్తారు, కానీ పుట్టుగుడ్డోని ఏడాది నుంచి తెప్పిస్తారు. అట్లాంటి గుడ్డోని తీసుకొని ఈయన కళ్ళు ఇచ్చేసాడు. ఇప్పుడు గుడ్డోడు అనాలా, మావుడోడు అనాలా? వీళ్ళందరికీ ఏంటిదో తెలుసా? సమాజానికి సవాల్. ప్రభు అది యేసు ఇస్తున్నటువంటి సవాల్. హల్లెలూయా. ఇవాళ కూడా ఒక పర్సన్ గురించి మనం తెలుసుకుందాము. లూకా రాసినటువంటి సువార్త, ఇది చాలాసార్లు మనం తెలుసుకున్నటువంటి విషయమే. అయినప్పటికీ ప్రభువులో ఉన్నటువంటి కోణము నేను ఒకసారి మీకు తెలియపరుస్తాను. లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 13 నుంచి 16 వరకు 3 వచనాలు చదువుకుందాం. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయించున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా నెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చినటువంటి వాక్యం బట్టి నీకు వందనాలు. నువ్వు చేసినటువంటి కార్యము మేము వివరించుండగా నీకు దయచేయండి నాయన. ఏది అవసరమో మీరు దాన్ని నేర్పించమని యేసుక్రీస్తు పరిశుద్ధులను అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. మంచిది. ఒకనొక సమయంలో ఇది చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విషయమే. కాకపోతే ప్రభు పట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రోజున చూద్దాం. చూడండి, ఒక మనిషి చచ్చిపోయాడు. ఆ ఊరు పేరు నాయును అనేటువంటి ఊరు. ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక మనిషి చచ్చిపోయాడు. అతను చిన్న యవనస్తుడు, చిన్న కుర్రవాడు, పెద్దగా అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాదు, లేదంటే పెద్ద బాగా జీవితాన్ని చూసేసినటువంటి వ్యక్తి ఏమి కాదు. అతడు చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు ఏ విధంగా ఉంటుంది? మామూలుగా యవనస్తుడు చనిపోతే చాలా గొల్లుగా ఉంటుంది. ఏ ఇల్లు అయినా సరే కాబట్టి ఏం రాకూడదు అసలు. ఏది మనం నడుచుకుంటే వెళ్తా ఉంటే ఎదురుగా ఏ వెదవరాలు రాకూడదు, ఏ పిల్లి రాకూడదు, ఏ కుక్క రాకూడదు, ఏవి రాకూడదు. నువ్వు ఒక్కడివే వెళ్తా ఉన్నావు రోడ్డు మీద. ఇది మనకు అనిపించేది కదా, అంతేనా? మనకు అనిపించేది ఇదే కదా. కానీ ప్రభు యేసు ప్రభు ఆ ఊరికి వెళ్తున్నప్పుడు ఏమో శకునం వస్తుంది ఎదురుగా. ఏంటి శకునం? పాడి వస్తుంది. హల్లెలూయా. పాడి మోసుకుంటా వస్తున్నారు. మామూలు అయితే ఎలా ఉంటుందంటే, ఇదేంటారు బాబు శుభసూచకంగా మనం ఈ ఊర్లో కొత్తగా ఫస్ట్ టైం ఒక ఊర్లో వదిలిపెడతా ఉంటే, ఇప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడైనా గబక్కలో ఊరికి వెళ్తూ నడుచుకుంటూ వెళ్తుంటే శవం ఎదురవుతుంది అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది?
చాలా గిల్టీగా ఫీల్ అవుతాము. ఫస్ట్ అక్కడ ఆగిపోతాం, ఆగిపోయి పక్కన నుంచి చుట్టాం. దేనికి? అది వెళ్ళిపోయిన తర్వాత వెళ్దాము. ఇక్కడ ఇది జరుగుతూ ఉంటే ఈయన అంటున్నాడు, శవాలు వస్తూ ఉంటే ప్రభు యేసు ప్రభు వారు కూడా అక్కడ ఆగారు. హల్లెలూయా, అక్కడ ఆగారు. ఆయన ఆగిన పర్పస్ వేరు. మనం ఆగేది దేనికంటే అది వెళ్ళిపోయిన తర్వాత వెళ్దామని మనం ఆగుతాము. ఆయన ఆగిన పర్పస్ వేరే. అక్కడ ఆయన ఆగి వెంటనే అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా అట్లా వెళ్తూ ఉంటే చిన్న విచారణ చేశారు వాళ్ళు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి శిష్యులు. అక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యులందరూ కూడా చిన్న విచారణ. ఏం విచారణ చేశారంటే, చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు, అతని కుటుంబం ఏంటి, అతడు ఏ విధంగా ఉంటున్నాడు అనేది చిన్న విచారణ చేశారు. చిన్న విచారణ చేస్తే అక్కడ తెలిసినటువంటి విషయం ఏంటంటే, అతడు యవ్వనస్తుడు ఒకటి. రెండవది, అతని తల్లి వెధవరాలు రెండవది. మూడవది, అతని సాక్ష్యము బాగుంది. హల్లెలూయా. 3 పనులు. ఒకటి, అతడు యవనస్తుడు, చాలా మంచి యవనస్తుడు. రెండోది, మంచి యవనస్తుడు ఎందుకు అంటున్నానంటే, ప్రజెంట్ ఉన్నటువంటి యవనస్తులు కూడా ఇట్లాంటి యవనస్తులను చూసి నేర్చుకోవాలి. ఏంటి ఈ యవనస్తులు చేసేటువంటి పనులు అంటే, ఎవరికి కూడా కుటుంబం అంటే ఒక ఆలోచన లేదండి. అసలు కుటుంబం ఏ విధంగా రన్ అవుతుంది, తండ్రి ఏ విధంగా కష్టపడుతున్నాడు, తల్లి ఏ విధంగా కష్టపడుతుంది, మనల్ని ప్రయోజకులుగా చేయడానికి కోసం అని ఎంత వీళ్ళు కష్టపడుతున్నారనే ఆలోచనే లేకుండా బ్రతుకుతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి యవనస్తులు. ఈ యవనస్తుడు ఏ విధంగా ఉన్నాడంట, ఇతడు ఈ యవనస్తుడు తన కుటుంబాన్ని అనగా తన విధవరాలైనటువంటి తల్లిని పోషించుకునేటువంటి యవనస్తుడిగా ఉన్నాడు ఇతడు. ప్రభు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అందరూ ఏదైనా అడిగితేనే చేశాడు కానీ అడగకుండా ఏ కార్యమో చేయలేదు. ఇది ఒకటి తప్పిస్తే. హల్లెలూయా. ఇక్కడ ఎవరు అడగలేదు ఆయన, ఈయనకు వచ్చి బాగుపరిచయ్యా అని అంటాం కానీ ఏం అనలా. అతడు ఆ విధంగా ఉన్నాడు. ఏ విధంగా అంటే, అతడు కుటుంబానికి ఉపయోగపడుతున్నాడు. ముఖ్యంగా ప్రతి మనిషి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తా ఉంటాను 3 విషయాలు. మళ్ళీ ఏంటి అంటే, ఒకటి కుటుంబానికి ఉపయోగపడాలి, రెండవది సంఘానికి ఉపయోగపడాలి, మూడవది సమాజానికి ఉపయోగపడాలి. ఇలా ఉపయోగపడకుండా ఉన్న ఏ వ్యక్తి అయినా వ్యర్థుడే. వింటున్నారా? అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ప్రభు వారిని దర్శించి బాగుపరుచును గాక. హల్లెలూయా. అటువంటి యవనస్తులు ఎవరైనా ఉంటే ప్రభు వారిని దర్శించి ఉన్నతమైనటువంటి పని వారికి అప్పచెప్పును గాక. ఏంటి ఉన్నతమైన పని? ఆయన యొక్క పరిచర్య. హల్లెలూయా. వింటున్నారా? చూడండి, ఇక్కడ వస్తున్నటువంటి యవనస్తుడు ఏ విధంగా ఉన్నాడంటే, చనిపోయినటువంటి యవనస్తుడు ఏ విధంగా ఉన్నాడంటే, సాక్ష్యం బాగుంది అతడిది. అతని గురించి ఊరి గవినీలలో, గవిన్ దగ్గర అన్ని కూడా, గవిన్ అంటే ఏంటిదండి? గుమ్మం. గవిన్ అంటే గుమ్మం. అంటే ఊరి పొలిమేరల్లో సమాధులు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాయి? ఊరి చివరిలోనే ఉంటాయి కదా. సో ఈ ఊరి చివరికి, ఊరి చివర చెప్పుకునే ఊసులన్నీ కూడా బాగుంటాయి. హల్లెలూయా. బాగుంటాయి కదా? బాగుంటాయా? అసలు ఏం మాట్లాడుకుంటారంటే అసలు మాట్లాడుకోరా? ఊరి గవినుల యొక్క, అందుకనే సొలొమోన్ కూడా తన యొక్క పరమగీతాల్లో రాసుకుంటాడు, ఊరి గవినుల యొక్క ఆమె పెనిమిటిని ఏం చేస్తారంట? పొగుడుతారట. హల్లెలూయా. ఒక స్త్రీని గురించి రాస్తాడు అక్కడ. స్త్రీ యొక్క పెనిమిటి ఉన్నాడంట. ఆ స్త్రీ పెనిమిటి గురించి ఎక్కడ పొగుడుతున్నారట? ఊరి గవినుల యొక్క పొగుడుతున్నారంట అని రాస్తాడు. ఎందుకనంటే ఊరి గవినుల దగ్గర కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఎక్కువ కూర్చుంటా ఉంటారు. ఊసుబాబులు ఉంటా ఉంటారు కదా చాలా మంది. టైంపాస్ కాదు. ఈ టైంపాస్ కాదు, ఏముండదు, పని ఉండదు కదా. అక్కడ కూర్చొని టైంపాస్ చేసుకుంటా ఉంటారు. ఇంట్లో పిల్లలు కష్టపడి తీసుకొచ్చి పెడతా ఉంటే శుభ్రంగా తిని, వీళ్ళేంటిరా అంటే ఊరు గవినుల యొక్క కూర్చొని, ఎక్కడ? ఊరు పొలిమేరల దగ్గర, అంటే ఊరు ఎంట్రన్స్ లోనో ఎండలోనో కూర్చొని ఏం చేసుకుంటా ఉంటారంటే పేకాట్లాడుకుంటా కూర్చుంటారు. గోళీలు, పేకాట్లు లాంటి వాళ్ళు అంతా ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏ రోజున కూడా మంచి కబుర్లు చెప్పుకున్నట్టుగా నేను చూడలేదు. ఏ కబుర్లు చెప్పుకుంటారా అంటే ఒక్కటి కూడా ఉపయోగపడేది ఉండదు. అన్ని సినిమా కబుర్లో, లేదంటే ఇంకోటి ఏదో అట్లాంటి కబుర్లు చెప్పుకునే వాళ్ళు
ఈ మనిషి వస్తుంటే ఏ మనిషి వస్తుంటే ఈ యవనస్తుడు చచ్చిపోయినటువంటి యవనస్తుడు వస్తుంటే అతడు గురించి మంచిగా చెప్పుకున్నాడు. హల్లెలూయా. ఇది ఎవరన్నారో తెలుసా? ప్రభువు అన్నాడు. హల్లెలూయా. తన తల్లిని గురించి ఏ విధంగా చెప్పుకున్నారో తెలుసా? ఇదిగో చక్కగా ఒక మంచి కుమారుడిని దేవుడు ఇచ్చాడు, చక్కగా పెంచుకోగలిగింది. ఇన్ని సంవత్సరాలు ఈ కుమారుడు ఈ తల్లికి ఏమయ్యాడు? ఆసరా అయ్యాడు. రేపు పొద్దున ఈ తల్లి పరిస్థితి ఏమిటని అందరూ కూడా విచారిస్తున్నారు. ఏమండి? అందరూ విచారిస్తున్నప్పుడు వెంటనే ప్రభు వారు ఆ వారి అందుకు కనికరపడ్డాడు. హల్లెలూయా. కనికరపడొద్దని చెప్తాకి నువ్వెవడివి, నేనే ఉన్నా. అసలు ఇప్పుడు ప్రభు వారికి నేను ఒక విషయం చెప్తాను, చాలా వరకు కూడా మన వాళ్ళు కూడా తెలియని విషయం, క్రైస్తవులు అనుకుంటే మనం కూడా చాలా వరకు డైజెస్ట్ ఉన్నటువంటి ఒక విషయం. దేవుడు నీకే దేవుడు కాదు, అందరికీ దేవుడే. ఇది ఒక డైజెస్ట్ అవ్వదు అసలు. ఏంటి? యేసు ప్రభు అంటే నాకే దేవుడు. అక్కడ వాక్యం ఏమైనా ఉంటుందంటే ప్రభు యేసు క్రీస్తు అందరికీ దేవుడు అని ఉంది. నువ్వు నేను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అందరూ ఆయన పిల్లలే. ఇదేంటిది? నేను వారం చర్చికి వస్తున్నాను, వాళ్ళు వస్తున్నారా? వాళ్ళకేమో నువ్వు అట్టా ఎత్తావు, నాకేమో ఇవ్వకుండా పోనీ, నువ్వు కూడా రాకుండా ఏ విధంగా ఉంటుందో బతుకు శుద్ధి. కానీ అరే దేవుడు అందరికీ దేవుడు. ఇక్కడ ఈ మనుషులు ఏమనుకుంటున్నారంటే, మనోళ్ళు కూడా అనుకునే విషయం ఏంటంటే వాళ్ళని పట్టించుకోకూడదు. ఎవరిని? ప్రభువు ఎవరైతే అంగీకరించలేదు వాళ్ళని పట్టించుకోకూడదు. అంతకాడికి ఎవరిని పట్టించుకోవాలిగా? మనల్నే పట్టించుకోవాలి. మనకే ఆశీర్వాదాలు. ఎవ్వడికి నీకేదైనా వచ్చిందనుకోండి, ఆడికి సాయంత్రం ప్రార్థన. ఏంటి? ఆడికి అసలు ఏమో తెలుసా? అయినా సరే ఆడికి ఇచ్చావు, నాకు ఎందుకు ఇయ్యు అని ప్రార్థన. ఇదే కదా ప్రార్థన మనం చేసేది. ఇక్కడ ఈ మనిషి చనిపోయినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి తల్లి ఏ విధంగా ఉందంటే అనుకూలంగా ఉన్నాడు, అనుకోగా ఉన్నాడు, కనికరపడ్డాడు. యేసు ప్రభు వారు వారి మీద కనికరపడ్డాడు. కనికరపడటం కోపం ఈ మనుషులకి ప్రజెంట్. వాడు మనోడు కాదు తెలుసా? ఎప్పుడైనా మనోళ్ళు అనుకునే మనుషులు ఉంటారు కదా, మనోళ్ళు. ఇది భలే ఉంటారు మాట కూడా, మనోళ్ళు. ఈ మనోళ్ళు అనుకునే మనుషులు నువ్వు ఎప్పుడైతే మనోళ్ళు అనుకుని తిరుగుతా ఉంటావో చివరి కొంప ముంచేది ఆడే నీకు. హల్లెలూయా. నేను పూర్వకాలం నుంచి ఇప్పుడు వరకు కూడా అండి, నేను ఎవరైతే హిస్టరీలు అందరూ చదివానో, హిస్టరీలు అందరూ చదివా. ఎవరి ఉన్నటువంటి మనుషులు గొప్ప వాళ్ళందరూ హిస్టరీ చదివితే వాళ్ళ హిస్టరీలో ఎవడైనా ఆయన ముంచింది ఎవడురా అంటే ఆడు ఎక్కువగా ఎవడైతే నమ్మాడో ఆడే ముంచేశాడు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని కూడా సమానంగా ప్రేమించాడు. హల్లెలూయా. కానీ 12 మంది శిష్యుల్లో ఉన్నటువంటి ఒకడే ఆయన అప్పచెప్పాడు. అంటే ప్రభు వారు కూడా ఇదే మినహాయింపు కాదని చెప్తున్నాను. మనోళ్ళు అనుకుంటాం కదా, వాళ్ళే మనకి ఏం చేస్తూ ఉంటారంటే మన మైండ్లు పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మనిషి యేసు ప్రభు వారి మీద కనికరపడ్డాడు. అదేంటి? అదే ఆయనకి ఎందుకు చేయాలి అంటే నమ్మాడా అంటే నువ్వెవడు చెప్పడానికి, నేనెవడిని చెప్పడానికి? అంటే దేవుణ్ణి కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా నడవాలని చెప్తామా? అంతే కదా. దేవుడు కూడా మనమే చెప్తాం. ఏంటి ఆలోచన? ఇట్లా చేయొచ్చుగా, అట్టెందుకు అని మనమే చెప్పేలా ఉంటామా? మన ఆలోచన కాదు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు వారి మీద కనికరపడి బాబు ఆగండి అని ఆ పాడి మీద చేసాడు. అది హల్లెలూయా. పాడి పట్టుకోవాలంటేనే మనకు పడిపోతుంది అసలు. ఏమంటే పాడి పట్టుకుంటాం అసలు మనం చచ్చిపోయినప్పుడు ఏడవమంటే ఎడుతారు, కానీ కొంతసేపు ఏదో ఎవరైనా ఫీల్ అవుతారేమో, ఏడవకపోతే కొంతసేపు ఎడుతారు, కానీ అసలు పాడి పట్టుకుంటామా? ఎవరు పోయినా సరే పట్టుకుంటామా? మీరు ఎప్పుడైనా పట్టుకున్నారా? పాలు పట్టుకున్నారా? ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఆడవాళ్ళు మీరు కూడా మాకే సంబంధం, ఇది పాడి పట్టుకోవడం మగవాళ్ళ పని కదా, ఇది కాదు. దీన్ని మీకు కూడా చెప్తుంది. ఇప్పుడు పట్టుకున్నారా? అసలు బయలుదేరదు కదా. అసలు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, చచ్చిపోయిన డేంజరా, బతుకున్న డేంజరా? అయ్యా డేంజర్ కదా. కానీ మనం భయపడేది ఎవరికి కదా?
ఒక శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఒక రోజు చూస్తాను. అసలు చచ్చిపోయినటువంటి శవానికి భయపడతామా, బతుకున్న మనిషికి భయపడతాం ఎక్కువ మనం? అంటే చచ్చిపోయిన శవం అంటే భయం. మనం అది ఏం చేయదు, అట్టా ఉంటుంది, అయినా సరే అది చూసి భయపడతాము. కానీ మనిషి ఏ విధంగా ఏ క్షణంలో ఎలా మారుతాడని తెలీదు, అయినా సరే ఇది భయపడతాం. అవునా కదా? చచ్చిపోయిందామంటే ఎంత భయమో. కానీ ప్రభు యేసు ప్రభు వారు అక్కడ ఆపాడు. ఆపంగానే వాళ్ళు ఎలా స్టన్ అయ్యారో, ఎంత స్టన్ అయిపోయారండి వాళ్ళంతా. ఎందుకని అంత స్టన్ అయిపోయారు వాళ్ళు? ఏ ప్రవక్త కూడా పట్టుకోడు, ఇన్ని కబుర్లు చెప్తారు, అన్ని మంత్రాలు చదువుతారు. శవాన్ని మనం చూస్తామని మంత్రాలు చదువుతారు కదా, అన్ని మంత్రాలు చదివేసిన తర్వాత ఒకసారి శవాన్ని మనం కాలు పట్టుకున్నాడు మనం చూస్తాం, చెప్తారా? వేస్తారు. ఎందుకనంటే కాలు పట్టుకునే దగ్గర 100 రకాల చదువుతారా. ఏంటి నువ్వేమవుతావు? మేనమామ పట్టుకోకూడదు, బావలు పట్టుకోకూడదు, బామ్మారులు పట్టుకోకూడదు, ఓన్లీ అన్నదమ్ములే మోయాలి, ఇవన్నీ కూడా చదువుతారు. ఏమండి, ఇక్కడ యేసు ప్రభు వారు సక్కని కాలు పట్టుకుందని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ ప్రవక్త అప్పటికే ఆయనకి ఏమని ముద్ర పడిందంటే, ఆయన ఒక ప్రవక్తను ముద్ర పడితే, ఆ ప్రవక్త ఎట్లా పట్టుకుంటాడగా అసలు తెలుసా మీకు? ధర్మశాస్త్రం ప్రకారం ఏ ప్రవక్త కూడా పట్టుకోకూడదు కదా. పాలు పట్టుకొని తన యొక్క పరిశుద్ధతని పోగొట్టుకోకూడదు కదా. ఇది వాక్యంలోనే ఉంది. నిర్గమకాండము సంఖ్యాకాండంలోనే ఉంటుంది. లేవికాండం 21:1-2 మీరు చదివితే చదవండి ఒకసారి. లేవికాండము 21వ అధ్యాయము 1-2 వచనాలు చదవండమ్మా ఒకసారి. మరియు 21:1-2 యెహోవా మోషేతో ఇట్లా నేను యాజకులకు అహరోను కుమారులతో ఇట్లను, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టవలనని ముట్టుట వలన ఏం చేయకూడదట? తనను అపవిత్రపరుచుకొన. ఇది ఎవరు చెప్పారట? అదే జాగ్రత్తగా నాకు అది కావాల్సిన మాట. అదే అంటే దేవుడే మోసేతో చెప్పాడు. ఏమన్నాడంటే, ప్రవక్త ఇది ఎవడను కూడా, లేవి కుమారులు అనగా ప్రవక్తలు, యాజకులు వీళ్ళెవరను కూడా శవాన్ని పట్టుకుని తాను అపవిత్రపరచుకోకూడదు అని చెప్పాడు. ఇప్పుడు ఈ వచ్చిన ఆయన ఈ క్వాలిఫికేషన్స్ ఏవైతే చెప్పానో, యాజకుడు, లేవీయుడు ఇవన్నీ చెప్పాను కదా, దీనన్నిటికీ తీసినోడా? ప్రవక్త కాదా ఆయన? ఆ మనుషులు అప్పటికే ఆయన ప్రవక్త అనుకోలేదా? అతన్ని అప్పటికే ఈ జనాలందరూ కూడా ప్రవక్తగా యేసు ప్రభు వారిని ఎంచుకున్నారు. అయినప్పటికీ ఆయన పట్టుకుని ఆయన పాడి అందరూ కూడా భయపడిపోయారు. అదే ఇతను ప్రవక్త ఉండి పాడి పట్టుకున్నాడు ఏంటి? వెంటనే ప్రభు వారు ఆ క్షణ కుమారుణ్ణి బాబులే అనగానే లెగిసి కూర్చొని అతను మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. ఏమంటే ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతూ ఏమైంది, ఏంటి, నన్నేంటి ఇలా చేశారని అతను మాట్లాడుతున్నప్పుడు మిగిలిన అందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారట. అసలు ముందు ఎందుకని ఆశ్చర్యం అంటే, చచ్చినోడు లేచి కూర్చున్నాడు. అక్కడ చచ్చినోడు లేచి కూర్చుంటే బాగుంటుందా? బతుకయ్యా 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 డైలీ ఎడుతూనే ఉంటారు కూర్చొని. ఒక రోజు ఒక పొద్దున సతిక్మని లేచి కూర్చొని అనుకుందాం. ఒక ఆ నుంచి ఆడ పడతారు ఒక్కొక్కరు. దేనికి అనుకుందామండి, చచ్చిపోయారు, ఏడుతున్నారు. ఎప్పో ఏడిసేటప్పుడు బలి ఏడుతూ ఉంటారు కదా మన వాళ్ళు. ఏది నన్ను తీసుకున్నా పోయేదని, లెగు అని, ఇంకో మీ అబ్బాయి వచ్చాడే లెగయ్యాను, లేదంటే అదో ఇదో ఏదో చెప్పి ఎడుతూ ఉంటారు కదా. చెల్లి వచ్చింది లెగనో, అన్న వచ్చాడు లెగనో, లెగులో ఏదో మొత్తానికి ఏం చేస్తూ ఉంటారు. ఇంకో విషయం నీకు చెప్తా. చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు అక్కడక్కడ కలిపి 3 సార్లు దించుతారు. 3 సార్లు దించుతారు. దించిన తర్వాత ఏం చెప్తారంటే, ఆ పెద్ద కుమారుడు పిలిచి, నీకు ఇష్టం ఉందా ఏదో మీ నాన్నగారు ఎలా పిలుస్తాడు కదా నిన్ను, లేదంటే నువ్వు మీ నాన్నగారిని డాడీ అనో ఏదో పేరు పెట్టి పిలుస్తావు కదా, అలా పిలువునాయనా అంటారు.
అంటప్పుడు మూడు సార్లు ఒకసారి లేచి అటు పడుకున్నవాడు నానా లేనా నాన్నకట్టు లేచి కూర్చోడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఏదో లేచి కూర్చున్నాడు, ఎలా ఉంటుంది? లేచి పరిగెడతారు. ఎందుకని భయక్రాంతులు అవుతారంటే, అరే ఇదేంటిది, ఇది ఏం జరిగింది అక్కడ? చచ్చిపోయినాడు ఎలా లేస్తాడు? అతని యొక్క జీవం ఆగిపోయింది, అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది, అతని యొక్క రక్తనాళాలు అన్నీ కూడా చచ్చిపోయినాయి. అతను మనిషి లేచి కూర్చున్నాడు. ఇది సమాజానికి ప్రభు యేసు ప్రభు వారు వేసినటువంటి గొప్ప సవాలు. హల్లెలూయా. చచ్చినవాడు లెగిసి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి అన్నాడు ఆయన. హల్లెలూయా. లెగిసి కూర్చున్నాడు. లెగిసి కూర్చొని అతనితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా చూసి ఇదేంటిది, ఇది ఇంతవరకు మనం ఎప్పుడు కూడా చూడలేదు. చూడండి, ప్రభు యేసు ప్రభు వారు 3 సార్లు చనిపోయినటువంటి వారిని లేపితే 3 సార్లు కూడా ఎవరు లేపాడు తెలుసా? అప్పటికప్పుడు చచ్చిపోయినటువంటి ఒక వ్యక్తిని లేపాడు, చచ్చిపోయి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తిని లేపాడు, అంటే ఇతన్ని లేపాడు, చచ్చిపోయి 3 రోజుల తర్వాత ఒకరిని లేపాడు. 3 సందర్భాలు కూడా మొదటగా లేపింది యాయిరు కుమార్తెని. చనిపోయిన వెంటనే ఆయన లేవనుకుంటారంటే ఏదోలే హృదయ పడిపోతే ఆయన వచ్చి, ఎందుకంటే అప్పటికప్పుడే జరిగింది కదా. ఇప్పుడు ఇతడు ఎక్కడ జరిగిందంటే చచ్చిపోయిన వ్యక్తిని ఇప్పుడు మనం ఒక రోజు ఉంచుతున్నాం. నా చిన్నప్పుడు 2 రోజులు ఉంచేవాళ్ళు. నా చిన్నప్పుడు 3 రోజులు 2 రోజులు ఉంచేవాళ్ళు. 2 రోజులు ఉంచేవాళ్ళు. ఇంకా పాత రోజుల్లో చూస్తే అప్పుడు అంత కంటామినేషన్ ఏం లేదు కాబట్టి 1-2 రోజులు ఉంచేవాళ్ళు లేదు. ఒక రోజు అయిపోయి ఉంటుంది నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో. ఒక రోజు తర్వాత ఇతను లేపాడు. నమ్మారా? నమ్మరు. ఇప్పుడు ప్రభు యేసు ప్రభు తర్వాత ఏం చేశారంటే 3 రోజుల తర్వాత చచ్చిపోయిన వాడు లేపాడు. హల్లెలూయా. 3 రోజులు ఎక్కడ ఉన్నాడు ఇతడు అంటే సమాధిలో ఉన్నవాడు లేపాడు. అప్పుడన్నా నమ్మారా? మళ్ళీ ఏం చెప్తారు తెలుసా? ధనవంతుడు పేదరాజుడు దగ్గరికి వచ్చేటప్పటికి ధనవంతుడు అబ్రహాము దేవుడైనటువంటి అబ్రహాముతో చెప్తా ఉంటాడు. ఏమంటాడంటే, మృతుల్లో నుంచి ఒకడు లేచి వెళ్ళి చెప్పిన వాళ్ళు నమ్ముతారయ్యా. మృతుల్లో నుంచి ప్రభు యేసు లేచి చెప్పాడు, నమ్మారా? హల్లెలూయా. మృతుల్లో నుంచి నాయను కుమారుడు లేచి చెప్పాడు, నమ్మారా? మృతుల్లో నుంచి లాజరు లేచి చెప్పాడు, నమ్మారా? మృతుల్లో నుంచి యాయిరు కుమార్తె లేచి చెప్పింది, నమ్మారా? ఎవరు నమ్ముతారు మీరు? ఇక మళ్ళీ మాట ఏం చెప్తున్నాడు ఆయన? ఇదిగో ఒకడు చనిపోయినటువంటి వాడు లెగిసి చెబితే నమ్ముతారు. ఇదిగో ప్రభు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి నీకు నాకు సువార్త చెప్తానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. నీకు నాకు రక్షణ ఉండడానికి వచ్చాడు, నీకు నన్ను పరలోకాన్ని చేరడానికి వచ్చాడు, నమ్మండి అంటే నమ్ముతారు. ఇప్పుడు నమ్ముతున్నారండి? ఎవడైనా సరే నమ్ముతున్నారా? ఎందుకని నమ్మరు అంటే ఇంతే. మనిషి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు వైపు తిరగటానికి మాత్రం 100% పెట్టుకుంటాడు. 100 ఆలోచన ఏంటి? దేవుడు వైపు తిరుగున ఆయన అంటే, ప్రభు యేసు వైపు తిరుగున ఆయన అంటే ఆలోచన ఏంటంటే, ఎందుకని మా కులస్తులు ఎవరు అనుకుంటారండి, మతస్థులు ఎవరు అనుకుంటారండి, మేము తిరిగేదంతా కూడా పెద్దోళ్ళతో అండి. పెద్దోళ్ళతో తిరిగితే ప్రభువుని పట్టుకోకూడదంట. పెద్దోళ్ళు అంటే ఏమంటారంటే, అమ్మో ఇక ఆడు మనోడు కాదంటే అయిపోతాడని చెప్పి పెద్దోళ్ళు తిరిగితే ప్రభువుని పట్టుకోరాట. ఏమంటే నేను చూస్తూ ఉంటే ఎవరికి కూడా ఒక్కడికన్నా ప్రభు అంటే కొంచెం శ్రద్ధ ఉంటుంది. నేను ఇంకా 2 వీలర్గా చెప్తున్నాను. వచ్చే రోజుల్లో మనం అనుకుంటున్నాం కదా, మనం అన్నమాట. ఈ ప్రభు యొక్క సువార్త కాస్త మనలో నుంచి వెళ్ళిపోయిందండి ఇప్పుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనోళ్ళు అనుకుంటున్నాం కదా. ఈ రోజు మనోళ్ళు అందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? ఇలా ప్రభు అంటే ఒక్కడికి ఆలోచన లేదు. మొన్న ఒకటి చేశారు, నాకు అసలు ఎంత బాధ అనిపించింది అంటే అంత బాధ అనిపించింది. అందరూ ప్రభువు నమ్ముకున్న వాళ్ళే, అందరూ బాప్తిసం తీసుకునే వాళ్ళే. పెద్ద కట్అవుట్ ఒకటి పెట్టి బర్త్డే పార్టీ, గుడ్లు పట్టుకొని ఒక గుడి ఒకటి. అది మన అర్థం కాని విషయం ఏంటంటే, మన బాప్తిసాలు తీసుకున్న వాళ్ళే అంటారు, అందరూ ప్రభువు నమ్ముకున్న వాళ్ళే. నీకు ఆ చేంజ్ ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇంకా లోకస్తులాగా బ్రతుకుతూ ఉంటే అలాగా, ఇంకా లోకంలో జరిగేటువంటి విషయాలే ఇంకా మనం అట్లా బతుకుతూ ఉంటే అలాగా, ప్రభువు కోసం మనం నుంచుందామంటే ఎలా నుంచోవాలి? ఎస్,
ఇదిగో ఈ మనిషి లేచాడండి, లేచి నుంచున్నాడు. ఇప్పుడు అతని యొక్క బ్రతుకంతా కూడా దేవులో ఉండి ఉంటుందంటే ప్రభు యేసు నమ్మే ఉండి ఉంటాడు. ఇతడు కంప్లీట్ సమాజానికి ఇవ్వబడి ఒక సవాల్ అయిపోయాడు. ఎందుకనంటే ఇతడు లేచి నుంచొని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఆ చుట్టూ చేరిన వాళ్ళందరూ కూడా చెప్పారు కదా, ముగిస్తాను, ఆ చుట్టూ చేరుతారు కదా, అమ్మో ఏడుస్తూ ఉంటారు, బతికితే బాగుండని ఎవరైతే ఏడుస్తూ ఉంటారో బతకంగానే ముందు బాధపడేది ఆడే. హల్లెలూయా. నేను పోయిన వారం ఇదే విషయం చెప్పాను మీకు. ఏమన్నాను? ఎవడైతే బాగుపడాలని చెప్పి మనం బాగా కోరుకుంటారో బాగుపడంగానే ఏడిసేది కూడా అది. ఇప్పుడు వరకు లెగాలయ్యా అని చెప్పినటువంటి ఈ మనుషులే అతను లెగిసి కూర్చోగానే అందరూ కూడా భయపడిపోయారు. హల్లెలూయా. ఎవరిని చూసి భయపడ్డారు? అక్కడ భయపడాల్సిన భయపడలా. అదొకటి విషయం. ఇక్కడ ఎవడికి భయపడ్డారు తెలుసా? అమ్మో ఈ లెగిసి కూర్చోడని చెప్పి భయపడ్డారు. కానీ ప్రభు యేసు అక్కడ ఈ కార్యం చేశాడని భయపడ్డారా? యేసుకు భయపడ్డారా? అయ్యో ఈయన కార్యం చేయగలిగాడు, అమ్మో ఇతను నమ్మాలి, మనం నమ్మారా? ఏం చేయలేదా? కానీ ఎవరికి భయపడ్డారంటే చచ్చి లెగిసినోడికి మాత్రం భయపడ్డారు. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ముగిద్దాం, మన గురించి మాట్లాడుకునేటప్పుడు మనుషులు ఈ యవనస్తుడు గురించి మాట్లాడుకున్నారు. ఎక్కడ? ఊరి గమనిలు మన గురించి కూడా మాట్లాడుకున్నారు. అదేంటది మా గురించి మాట్లాడుకోకూడదు అనడానికి ఏం లేదు. నా గురించి ఎవరు నువ్వు మాట్లాడదానికి అంటానికి కూడా నీ ముందే మాట్లాడరు కదా దేవుడు, నీ వెనకాలే మాట్లాడతాను. అందుకనే చాలా వరకు కూడా ఏదైనా ఉంటే ముందే చెప్పాలంట. మనిషి ముందే చెప్పాలి. మనిషి ముందు చెప్పే ధైర్యం ఉన్నోడికి వెనక మాట్లాడే హక్కు ఉండదంట. వింటున్నారా? ఏంటిది? మనిషి ముందు మాట్లాడలేనటువంటి ధైర్యమైనటువంటి మనిషికి వెనక మాట్లాడే హక్కు కూడా ఉండదు. అదే ముందే మాట్లాడేసామనుకోండి, ఆ హక్కు సంపాదిస్తాం. ఏం హక్కు? వెనక కూడా మాట్లాడచ్చు. అతను ముందే మనం మాట్లాడుతున్నాం, మనం ముందే అతను ఖండిస్తున్నాం, అతను ముందే మనం తప్పని చెప్తున్నప్పుడు అతను వెనక కూడా మనం మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ మనం ముందు మాట్లాడకుండా, అతని ముందు మాట్లాడకుండా అతడి గురించి బయట మాట్లాడితే పెద్దగా ఉపయోగం ఏముంటుందండి? ఉంటుందా? ఉండదు. ఏదైనా ఉంటే, విషయం ఏదైనా ఉంటే అతడి ముందే మనం హల్లెలూయా. ఇగో సాక్ష్యం, నేను ఒక విషయం చెప్తున్నాను. సాక్ష్యం సంపాదించుకోవాలి. మనం ఏం సాక్ష్యం సంపాదించుకుంటున్నాం? ఈ యవనస్తుడు సంపాదించుకోవడం మంచి సాక్ష్యాలు. ఇక్కడ కూడా నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ కూడా ప్రభువుని యేసే మనకి ఎగ్జాంపుల్. ఏంటి ఎగ్జాంపుల్? ఆయన చచ్చిన చూసి భయపడకుండా, ఏమండి, ప్రతి ఓళ్ళు యేసన్న దగ్గరికి, నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం, యేసన్న దగ్గరికి అందరూ వెళ్ళి పరామర్శిస్తున్నారట చచ్చిపోయే టైంలో. ఒక పెద్ద ఆయన ఎవరైనా చచ్చిపోతున్న సమయంలో అందరూ వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు కదా, కలుస్తూ ఉంటారు కదా. అక్కడ కలుస్తూ ఉంటే వీళ్ళందరూ ఓదారుద్దామని వెళ్తే ఆయన ఏమో ఓదార్చాడు. హల్లెలూయా. ఆయన ఏమో ఓదారుస్తా అన్నాడంట. ఏం పర్లేదురా, మీరు రాబోయే ప్లేస్కి నేను త్వరగా వెళ్తున్నాను, డోంట్ వరీ అన్నాడంట. హల్లెలూయా. నేను ముందే వెళ్తున్నాను, తర్వాత మీరు కూడా రావాలరా, భయపడమాకండి, ఏం పర్లేదు, నేను ముందే వెళ్తున్నాను, మీరు తర్వాత వద్దరుగానే, ఇంకా మీకు సమయం ఉందని చెప్పాడు. హల్లెలూయా. అట్లాంటి ధైర్యం వస్తుందండి. ప్రభువుని నమ్ముకుంటే అంత ధైర్యం ఉంటుంది. ఎందుకంటే భయపడ్డావుడో, వెళ్ళిపోవడానికి భయపడ్డావు, బతకటాకే భయపడతారు. మనలాంటి వాళ్ళందరం కూడా నువ్వు పైకి వెళ్తానికి, ప్రభు దగ్గరికి వెళ్తానికి భయపడాలా, ఇక్కడ బతకటానికి భయపడాలా? బ్రతకటాకే భయపడతాం. అమ్మో రేపు తెల్లారేసిన దగ్గర నుంచి ఏం అమ్ముతూ ఆడాలో, ఏం బాధపడాలో, ఎవరికి ఏమి నేను హాని చేయాలో అని భయం వస్తూ ఉంటుంది. పోయామనుకోండి. అందుకని పౌలు ఏమంటాడంటే, మా మట్టుగా ఇట్టే బ్రతుకుతా, బతికానా ఆయన కోసం బతుకుతా, సావు అయితే పిచ్చి మొహాలారా నన్ను సంపేస్తా అంటున్నారా, చంపితే ఎవడికి రాసు? నీకే నాకా అన్నాడు. హల్లెలూయా. నన్ను చంపితే ఎవడికి లాసు? మీకే లాసు. నాకు హ్యాపీ. ఎందుకంటే రేపు నుంచి నేను ఉన్నాను, నేను లెక్క చెప్పాల్సిన అవసరం నాకు లేదు, వెళ్ళిపోయా, అయిపోయింది. కాబట్టి మనం అందరం కూడా
విషయం ఏంటంటే మనం సంపాదించుకునేటువంటి సాక్ష్యం. అందుకనే ఒకని వెలుగు వాడి ముందు నడుస్తుందంట, ఒకని గురించినటువంటి మాట ముందు నడుస్తుందంట. హల్లెలూయా. ఏ విధంగా? ముందు అతని కన్నా ముందు ఏం నడుస్తుందంట? అతని మాట నడుస్తుందంట, అతని యొక్క సాక్ష్యం నడుస్తుందంట. మనం అనుకోవచ్చు, ఎవడన్నా నా గురించి మాట్లాడేది, ఎవడైనా నా గురించి సరే నీ ముందు మాట్లాడు, సరే నువ్వు ఉన్నప్పుడు కూడా మాట్లాడు, నువ్వు పోయే తర్వాత కూడా మాట్లాడొద్దా? నువ్వు పోయేవు, నీ పాడి అలా వెళ్ళిపోతూ ఉంటుంది, వీధుల్లో పడి తీసుకెళ్తా ఉంటారు. మంచివాడు రా పోయాడు అన్నట్టుగా ఉంటారా? పోయాడు పేనా విరగడైపోయి అంటారు కదా ఆడు, అంతేనా? ఏదో అంటారు కదా, అంతే ఏదో అంటారు కదా, అలా ఇరుస్తారు. ఇరిసి దరిద్రం వదిలిపోయింది. విజయవాడలో ఒక ప్రముఖుడు చచ్చిపోతే ఆ ప్రముఖుడు గురించి ఏడ్చిన వాడండి, పోయాడు దరిద్రుడు ఉన్నారు, పేరు వద్దులే బాగుండు. ఓ ప్రముఖుడు చచ్చిపోతే ఒక్కడు కూడా పోయాడు అంటండి, అలా పోయాడంట. అమ్మ శరీరపోయిందండి. అట్టా ఉండాలా మన సాక్ష్యాలు? ఈ విధంగా బ్రతకాలండి మనం. ఏ విధంగా ప్రభు కోసం బ్రతకాలండి మనం? ఇదిగో ఈ యొక్క యవనస్తుడు ఏ విధంగా బ్రతికాడంటే, అతని యొక్క పాడు అలా వెళ్తూ ఉంటే అతన్ని గూర్చినటువంటి సాక్ష్యము అతని పాడి ముందు నడిచిందంట. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం కూడా పోతాం రేపోతున్నాం. మనం పోమా? ఎక్కడ ఎలా ఉంటామా? మనకి ఏమైనా రాసిచ్చారేంటి దీన్ని? ఏది భూమి అంతా ఏం లేదుగా, మనం కూడా పోతాం. పోయినప్పుడు మన సాక్ష్యం మన ముందు నడుస్తుందా నడవదా? వద్దని నువ్వు ఆపుతావా? వద్దొద్దు నా గురించి మాట్లాడకూడదు ఏ అంటావా లెగిసి? అసలు నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కానటువంటి ఒక మంచి విషయం ఏంటంటే, పుట్టుక చావు ఎంత బాగుంటుందో. మనం ఏడుస్తాం, జనాలందరూ అవుతారు. హల్లెలూయా. అది నిజంగానే కదా. పుట్టిన పిల్లవాడు ఏడిస్తేనే కదా అందరికీ ఆనందం. ఆడు ఏడవకపోతే ఎలా ఉంటుంది? మామూలుగా పుట్టాడు పిల్లవాడు పుట్టంగానే ఏడుస్తాడు, ఏడవడా? ఏడవకపోతే ఎవడు ఏడుస్తారు? ఇప్పుడు బయట వాళ్ళు అందరూ ఏడుస్తారు కదా. ఆడు ఏడిస్తాడు అనుకో, అందరూ అమ్మా అని అవుతారు. లాస్ట్కి మనం పోయేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చాలా స్మైల్గా పోవాలి. హల్లెలూయా. ఎప్పుడు స్మైల్గా పోతాం చెప్పండి? ఆనందంగా. ఎప్పుడు ఆనందం వస్తుందో చెప్పనా? ఎప్పుడు మన ఇంటికి మనం వెళ్తున్నాం అన్న ఆలోచన వస్తే ఆనందం వస్తుంది. అమ్మో ఎటో ఎవడో తీసుకెళ్తానని అన్నట్టుగా ఉంటే ఆనందం వస్తుందా? అప్పుడు ఆనందం రాదు. సో మన ఇంటికి మనం ఏ రోజుకైనా వెళ్ళాల్సిన వాళ్ళమే ఆనందపడ్డాం అనుకోండి, హ్యాపీగా ఎంత ఆనందం ఉంటుంది మనకి. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా సరే మనం వెళ్ళేది ఎక్కడికి? మన ఇంటికే. నేను అదే మొన్నగోడి మంచి చెప్పాను కదా, పరలోకం పరలోకం అనకండి పద్దాకా. పరలోకం ఏంటి? పరలోకం అది మన లోకం అయితే అసలు పరలోకం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరితో అని అర్థం. కానీ పరులు అంటే పక్కనోడు కదండి, ఎవరితో కదా. పరం అంటే పైన కూడా అర్థం వస్తుంది. పరం అంటే మనల్ని ఏమనుకుంటారంటే పరాయి లోకం కదా. అసలు మన లోకం పరమందు ఉన్నటువంటి లోకం అంటే పైన ఉన్నటువంటి లోకం. పరలోకం అనేది మనదే లోకం అని, అది ఎవరిదో కాదు, పక్కన వాళ్ళది కాదు లోకం అని. కాబట్టి వింటున్నటువంటి మనకందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ పాడి చూసో, శవాన్ని చూసో, దాన్ని చూసో, దీన్ని చూసో భయపడకండి. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు. ఇంకా నాకు కనిపించిందండి కల్లో, అదే ఇంకా ఏమైనా రూమరైనా ఉంటాయి కదా. చచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమవుతారని మీకు ఏమైనా అనిపిస్తుందా? ముగిస్తాం ఇంకా ఒక్కటి లాస్ట్గా, చచ్చిన వాళ్ళు దెయ్యాలు అవుతారా? మీరు ఏమనుకుంటున్నారు? చచ్చిన వాళ్ళు దెయ్యాలు అవుతారా? అవురా? మరి వాళ్ళు అంటున్నారుగా, కనిపించింది నాకని. ఆడ ఆ మూట కనిపించారు అంటారు చీకట్లో. అదేంటో చీకట్లోనే కనిపిస్తాయి, మామూలు వెలుతుల్లో రావు. భయం. వైట్ కలర్ డ్రెస్ వేసుకొని మనం మామూలుగా కూడా. ఇవన్నీ కూడా ఏమిటంటే, చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా దెయ్యాలు ఎవరని గుర్తుపెట్టుకొని, దెయ్యం మీ వైపు కూడా రాదు.
దెయ్యం వచ్చే ప్రతి ఓడికి కూడా దెయ్యం ఎలా వస్తుందంటే బతుకున్న వాడి రూపంలో రాదు బాబు, చచ్చిన వాడి రూపంలోనే వస్తుంది. ఎందుకంటే అప్పుడే కదా నువ్వు భయపడతావు. అలాంటి దెయ్యాలు లేవని నేను చెప్పట్లా, దెయ్యాలు ఉన్నాయి, కానీ చచ్చిన వాడు దెయ్యం మాత్రం అవరు. ఇక్కడ ఉన్న దెయ్యాలే ఆ రూపం ధరించుకుని నిన్ను భయపెడతారు. ఇది ఎవరైతే నమ్ముతారో, ఏది దెయ్యాలు అనేది చచ్చిన వాళ్ళు అవరని ఎప్పుడైతే నమ్ముతావో నీ దగ్గరికి ఆ దేవుడు రాదు. వచ్చింది ఏదో ఒక చచ్చిపోయిన రూపం వేసుకుని వచ్చింది, నీ రూపం నాకు తెలుసు, ఇది రూపం నీకు కాదని మాకు బాగా తెలుసు అన్నావు అనుకో, వెళ్ళిపోతుంది. ఏ రూపంలో రావాలి కదా పాపం. ఎప్పుడైతే ఆలోచన కనుక అలా లేకుండా అమ్మో వాడు వచ్చాడు ఆ వచ్చింది అన్నావో అప్పుడు ఏమవుతుందంటే అది నీ ముందే ఉంటుంది. హల్లెలూయా, వింటున్నారా? ఎప్పుడు కూడా ప్రభువుని గురించి తెలుసుకో, ప్రభువు నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఇవే. పాలు పట్టుకోవటం, అమ్మో పట్టుకో అంటాం. ఎవడైనా శకుని ఎదరికి వెళ్తుంటే ఎవడు రాకూడదు మన ముందు, అసలు వెదవరాలు రాకూడదు, పిల్లి రాకూడదు, కుక్క రాకూడదు, ఎవడు రాకూడదు, ఒక్కడే వెళ్ళాలి రోడ్డు మీద, ఎవడు రాకుండా కుదురుద్దా అనేది. అట్లాంటివన్నీ కూడా పిచ్చి ఆలోచనలు మనం తీసేసుకోవాలని ప్రభు చెప్తుంది. ఇంకా ఇతని గురించి మాట్లాడితే, ఈ యొక్క యవనస్తుల గురించి మాట్లాడితే, యవనస్తుని చూసినప్పుడు నీకు నాకు తెలియాల్సింది ఏంటంటే మన సాక్ష్యం మన ముందు నడవాలి. మన సాక్ష్యం మన ముందు నడవాలి. ప్రతి మనిషి వెళ్తా ఉంటే అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు, మాట్లాడుకోకుండా ఎవడో ఉండడు. నువ్వు వెళ్తున్నావు కదా అని చెప్పేసి ఎవడో మాట్లాడుకోకుండా అంటే కష్టం. నీ గురించే మాట్లాడతారు, నా గురించి వాళ్ళు ఎవరు మాట్లాడుకోవటానికి అనుకునే దానికి కూడా నీకేమీ రైట్ లేదు. మాట్లాడుకుంటారు, మనుషులు అంటే మాట్లాడుకునే వాళ్ళే. అలా మాట్లాడుకుంటారు కాబట్టి ముందు మనం ఏం గ్రహించాలంటే ట్రై టు మంచిగా ఉండడానికి ట్రై చేయండి, మంచి మాట చెప్పుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం కూడా మంచిగా మాట్లాడుకోవటం నేర్చుకోవాలి. అంతేగాని చెడుగా మాట్లాడుకోవటం మనకు మంచిది కాదు. ప్రభువుని పట్టుకునేటువంటి మనకి మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన సాక్ష్యం మనం ఉన్నాడు. అదేవిధంగా ఏదో చచ్చిన వాళ్ళను చూసేదానికి వెళ్ళేదానికి భయం. చచ్చిపోతే ఈ మధ్యకాలం ఎవరు ఎవరు కూడా వెళ్తలేదు లేదు, ఈ కరోనా ప్రాబ్లం వాళ్ళు అసలు వెళ్తలేదుగా, అస్సలు కష్టం. అట్లా మనకు ఉండకండి, వెళ్ళండి, వారి పరామర్శించండి. ప్రభు అందుకనే ఆయన వాక్యం ఒక మాట చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? సంతోషపడి వారి ఇంటికి వెళ్ళట కంటే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళట. హల్లెలూయా. లోకం ఏం చేసిందంటే ఇది కాస్త మార్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే లోకం దాని ఇష్టం. లోకానికి ఏముంది, సాతాను గారికి ఏముంది, ఏదైనా గ్రంథం ఉందని ఇట్లాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? సాతాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి? ఉన్నాయా? ప్రభువుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ప్రభువుకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా లేవా? ప్రభువుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా? మీరు ఎందుకని కన్ఫ్యూజ్ అవుతున్నారు? ప్రభువుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా లేవా? ఆయన రూల్ ఏంటో తెలుసా? ఒకటే, నిన్ను వలే నీ పొరుగు వారిని. ఇది ఒక ఫస్ట్ రూల్ అండి. రూల్ అంటే ఏమి లేదు, ఆజ్ఞ అని అర్థం. దానికి మళ్ళీ కొత్తగా మీరు రూల్ అనగానే ఎక్కడికో వెళ్ళిపోయామో ఇదేంటి రూల్ అన్నాడు అన్నయ్య అనుకుంటున్నారు. ఈ రూల్ అంటే ఆజ్ఞ. ఏంటి? రెండు ఆజ్ఞలు. దేవుడు ఇచ్చినటువంటి, ప్రభువారు ఇచ్చినటువంటి రెండు ఆజ్ఞలు పెద్దవి అంతే. అన్నింటినీ అందులో ఉంచుతాడు. అందులో ఒకటి కాదు, అది రెండు. మీరు చెప్తుంది రెండోది. ఫస్ట్ది నీ దేవుడైనా దేవుణ్ణి మాత్రమే నువ్వు సేవించాలి. ఇది ఫస్ట్ది, గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటిదో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమ. ఇది రెండు. ఈ రెండు ప్రభువుకు రూల్స్ అండి, ప్రభువుకు పెట్టుకున్నటువంటి రూల్స్. సాతాను గారికి రెండు రూల్స్ చెప్పండి. ఎట్లాంటి ఏమన్నా? ఇంకా ఇక ఇష్టం. వీటికి లెక్కేముంది? లెక్కేం లేదు. ఎగిరితన్ను, జనాలను చంపేయి, ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి కదా. ఇది ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఈ అన్ని ఆడికే. ఎవడి దారి విశాలమైంది చెప్పండి. ఇప్పుడు ఎవరి దారి ఇరుకైందో చెప్పండి.
ప్రభువు దారి చాలా ఇరుకైంది. ఎందుకంటే రెండే ఆయన, అందులోనే వెళ్ళాలి, తప్పదు. సాతాను గడికే ఉంది. మన వాళ్ళు అంటారు కదా, మేమేం చెప్తున్నాం, ఎవరైనా పూజించుకోండి అని చెప్తున్నాము. మీరేం చెప్తున్నారు, ఈయన్నే పూజించండి అని చెప్తున్నారు. ఎవరిది ఇప్పుడు బాగుంది అంటే వినే వాళ్ళందరికీ ఎలా ఉంటుందో తెలుసా? ఎస్, వాళ్ళు చెప్పింది రైట్ కదా, ఎవరైనా పూజించుకుని చెప్తా ఉంటే మేము వీళ్ళే ఒక్కళ్ళే పూజించని చెప్తున్నారు, ఇది తప్పు అని వాళ్ళు అంటున్నప్పుడు ఇదే వాళ్ళకి దురద చెవులు కలిగినటువంటి మనుషులకి ఏ విధంగా ఉంటుందంటే, ఎస్ వాళ్ళు చెప్పేది రైట్ కదా, ఎవరైనా పూజించుకోవచ్చు కదా, ఎవరినైనా పూజించుకోవచ్చు కదా అంటే అప్పుడు సృష్టికర్త దేనికి? ఈ సృష్టించిన వాడిని వదిలిపారేసేసి ఎవరినో పూజించుకుంటా ఉంటే ఉపయోగం ఏంటి అనేది అర్థం కాదు. మనం ఆనందంగా పట్టుకోవాల్సింది. మరి ముఖ్యంగా ముగిద్దాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువును తెలుసుకున్నటువంటి మనకి రెండు విషయాలు నేను వాళ్ళు చెప్పింది. ఒకటి, ఇట్లాంటివన్నీ చూసి మనం శకునాలు చూసో లేదంటే ఆటలను చూసి ఇట్లను చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రభువుని చూసి అది నేర్చుకోవాలి. రెండవది, ఈ యవనస్తుని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అతని యొక్క సాక్ష్యం అతని పాడి ముందు నడిచింది. ఎట్లాంటి సాక్ష్యం నడిచిందో తెలుసా? మంచి సాక్ష్యం నడిచింది. హల్లెలూయా. ఆ సాక్ష్యం మనం సంపాదించుకోవటం ట్రై చేయాలి. ప్రార్థన చేద్దాం, కలుగుతాం. కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువును స్తుతిద్దాం. ప్రభువు నిజంగానే మనం జ్ఞాపకం చేసుకుందాం. చెదరిన చూపుల చీకటి దారిన పరుగులెత్తకు, చేసిన తప్పులు తీర్పులోకి మరి రాక తప్పదు. చెదరిన చూపుల చీకటి దారిన పరుగులెత్తకు, చేసిన తప్పుల తీర్పులోకి మరి రాక తప్పవు. నిన్న నేను వ్యర్థమని అంతా వృధా ప్రయాసని, నిన్న నేను వ్యర్థమని అంతా వృధా ప్రయాసని నువ్వు చెప్పక ముందే, చేదారక ముందే, తరణు సృష్టికర్తను స్మరణ చేసుకో, శరణు ప్రభు అని సిలువనెత్తుకో. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే మార్గం, ఇదే జీవం. ప్రభు ప్రభు అని పదే పదే ప్రార్థించుట ఫలితం శూన్యం. ప్రతిదినం నీ సిలువ ఎత్తుకొని పయనించుటయే పవిత్ర వేదం. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే జీవం, ఇదే మార్గం. నేడు కాదని రేపు మా పని వాయిదా వేయకు, పుట్టుక చావు నీకు తెలియదని గుర్తు చేసుకో. నేడు కాదని రేపు మా పని వాయిదా వేయకు, పుట్టుక చావు నీకు తెలియదని గుర్తు చేసుకో. ముందు వెనక తేడాతో అందరూ పోయేవారని, ముందు వెనక తేడాతో అందరూ పోయేవారని, నువ్వు పోక ముందే ఆ ప్రభు రాక ముందే నడక మార్చుకొని తడక తిద్దుకొని అను ప్రభు అని సిలువనెత్తుకో. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే మార్గం, ఇదే జీవం. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే మార్గం, ఇదే జీవం. ఇంకా మనం ఈ యొక్క ఊహల్లోని అదిగో శవాన్ని పట్టుకుంటే అవుతుందంట, ఇదిగో మనం నడుచుకుంటే అవుతుంటే వివరాలు వస్తే అదరికి ఏదో అవుతుందంట, పిల్లి ఎదురు వస్తే ఏదో అవుతుందంట, కుక్క ఎదురు వస్తే ఏదో అవుతుందంట. అట్లాంటి పిచ్చి ఆలోచనలు మానేయాలి. ప్రభు మనకు నేర్పిస్తుంది. ఆయన పట్టుకొని చూపించాడు. ఆయన ఏది కూడా ఆయన చేయకుండా చెప్పలేదు. ఆయన ఏదైతే చేశాడో దాన్ని నిన్ను చేయమన్నాడు. హల్లెలూయా. ఇదిగో ఆ యొక్క యవనస్తుని జ్ఞాపకం చేసుకుని అతని యొక్క సాక్ష్యం అతని ముందు నడిచి మంచివాడు, ఇదిగో కుటుంబానికి ఉపయోగపడుతున్నాడు, తన తల్లిని బాగా చూసుకుంటున్నాడని అతని యొక్క సాక్ష్యం అతని ముందు నడిచింది. ప్రభువు ఆయన పట్టుకున్నాడు.
సమాజానికి అతను ఒక సవాలుగా నుంచోబెట్టాడు. అరే అతడు చచ్చిపోయాడు, అమ్మో ఇంతమంది ఏడ్చాము, అదంతా కూడా వ్యర్థం చేసేసాడు దేవుడు. హల్లెలూయా. మనుషులు అందుకు అనుకుని ఉండొచ్చు, అయ్యో పొద్దు నుంచి మేము ఇప్పుడు దాకా ఏడిసేవిడి బతికాడు, మా ఏడుపంతా వృధా అయిపోయింది అనుకున్నారు. కానీ అతని సమాజానికి దేవుడు ఒక సవాలుగా నుంచోబెట్టాడు. నిన్ను నన్ను, ఇదిగో ప్రభువును పట్టుకున్నటువంటి నీకు నాకు దేవుడు ఈ రోజు అట్టి విధంగా మనల్ని పట్టుకొని లేపి సమాజానికి ఒక సవాలుగా నిన్ను నన్ను నుంచోబెడతాడు. హల్లెలూయా. అట్టి దేవుడు మన మధ్య ఉంటున్నాడు, మన ముందు ఉంటున్నాడు. ఆయన అడుగుతాం, అటు కృప మాకు దయచేయి అని అడుగుదాం. అటు సాక్ష్యం సంపాదించుకునే మంచి బుద్ధి మాకు దయచేయమని అడుగుదాం. పరిశుద్ధుడా ప్రభువా నీ స్తుతిస్తూ నీ కృప చేత నీ కావుదల చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు స్తుతిస్తూ నాయన. వట్టివారం నాయన ఎందుకంటే నీకు వాక్యం లేకపోతే, నీకు వాక్యం మమ్మల్ని సంధించకపోతే, నీకు వాక్యం మాకు మాట్లాడకపోతే మేము ఏమైపోయిన వాళ్ళమో మాకు తెలియదు. ప్రభువా మీరు మమ్మల్ని పట్టుకున్నారు, ఇదిగోండి ప్రభువా ఇదిగోండి మీరు పట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో సమాజానికి ఏ విధంగా ఒక సవాలుగా మేము మారగలుగుతాము. మీరు మాకుండి మాకు ఇంతసేపు బోధించినందుకు నీకు వందనాలు స్తుతిస్తూ ఉన్నాను. మా నడకలను మేము దిద్దుకోలాగా సహాయం చేయండి. మా ముందు నడుచులాగా ఉండలాగా సహాయం చేయండి. మా యొక్క సాక్ష్యము మంచి సాక్ష్యం ప్రభు మేము సంపాదించుకుని నాయన మేము వెలిసి ఉండగా ముందు అది నడుచులాగా మీరు సహాయం చేయండి. ఆయన ఇక్కడ అనేకమైనటువంటి అపోహలతో మేము బ్రతుకుతున్నాం. ఆ అపోహలన్నింటినీ మీరు తీసుకురండి. అట్టి కృపగా కలుగుతుంది ప్రభువా. ఇది తండ్రి వచ్చే ప్రతి విడను మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. ఇంతసేపు నాయన మీ యొక్క కృప చేత నీ దయ చేత మీరు ఇక్కడ నుంచారు, ఇక్కడ ఉండి నిన్ను ఆరాధించారు, నిన్ను మహిమపరిచారు, వారి యొక్క స్వరములెత్తి నిన్ను కీర్తించారు, నిన్ను ఆరాధన చేశారు. అయినా వారి యొక్క చెవుల నిండా ప్రభు, వారి యొక్క హృదయం నిండా నీకు వాక్యము నింపుకున్నారు. నీకు వందనాలు స్తుతిస్తూ ఎదుగుండి ప్రభు. ఇప్పుడు మరలా లోకంలోకి వెళ్తుంది నాయన. లోకము సాతారుది, లోకముని ఎడల భయభక్తులు కలిగింది కాదు నాయన. అయినప్పటికీ మేము వారితోనే కలిసి బతకాలి ప్రభు. మేము వెలుచుండగా ఆ ముందు మీరు నుండి నడిపించండి. ఏ విధంగా నడవాలో నడిపించండి. ఏ విధంగా మనిషిగా ప్రభు తోడుగా ఉండాలో నాయన, ఏ విధంగా మనుషులుగా గౌరవించుకోవాలో, ఏ విధంగా సృష్టికర్తమైనటువంటి నిన్ను మేము పూజించాలో తెలియపరచుకుని నడిపించండి ప్రభు. వచ్చి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని నడిపించమని, వారికి ఇవ్వవలసినటువంటి ప్రతి ఒక్క ఈవుని మీరు వారి కుటుంబాల్లో దయచేయండి ప్రభు. వారి కష్టార్జితమును ప్రభు నీ యొక్క సన్నిధిలో విత్తులామని మీరు సహాయం ఇచ్చేయండి నాయన. ఇది కొడుతండి నీ కృపా కావదలు దయచేయండి. సంఘం యొక్క అవసరం మీరు జ్ఞాపకం చేసుకోండి, కిటికీలను బట్టి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇది తండ్రి మాకు ఏ విధమైనటువంటి అవసరతలు మాకు ఉన్నాయో మీకు తెలిసి మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి యొక్క ఆత్మలకు ప్రభావ మంచి నెమ్మదిని మీరు దయచేయండి. మీరు మాట్లాడండి, వారి యొక్క ఆత్మలతో మీరు మాట్లాడండి. శక్తిని బలమనివ్వండి, ఆత్మలో ధైర్యం ఉండేలా ప్రభు నాయన. శరీరానుసారంగా మేము ఎంత శ్రమను అనుభవించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. నీ కృపా కాపుదల మా మీద ఉంచి, ప్రతి బిడ్డ మీద ఉంచి, చిన్నపిల్లలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రయోజకులుగా చేయండి నాయన. నీ బిడ్డలు ప్రభువా మీరు ఎత్తి పట్టుకొని నాయన వెలుగుచ్చినటువంటి దివ్యలుగా, వెలుగుచ్చినటువంటి దీపాలుగా, అనేకులు వెలిగించేటువంటి దీపాలుగా మీరు మార్చమని మీరు నాయన ఇంతవరకు మీరు బోధించిన విషయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలందరూ ప్రభు మిమ్మల్ని మేము నాయన లోకంలోకి వెళ్ళేటట్టుగా మీరు తోడుగా నుండి నడిపించమని, లోక మాలిన్యమును ప్రభు మన నుంచి దూరపరచమని, మరి ముఖ్యంగా పాపమునకు భయపడి మేము దూరంగా ఉండడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించి నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, ఆయన సన్నిధి సహవాసం
ఆయనకు ఉన్నటువంటి ధైర్యము, అదిగో ఆ యొక్క యవనస్తుకు ఉన్నటువంటి సాక్ష్యము మన నిత్యరాజ్యం చేరేంత వరకు మనతో పాటు ఉంది. నడిపించును గాక, సేద తీర్చును గాక. ఆమేన్. అందరికి వందనాలు. బాగా తీసుకుందాము అందరం కూడా.